అంతరిక్ష రంగంలో భారత్ మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంటుందా? గగన్యాన్ మిషన్ విజయానికి ప్రపంచ దేశాలు ఎందుకు తోడుగా నిలుస్తున్నాయి? ఆస్ట్రేలియాలోని వ్యూహాత్మక కోకోస్ దీవులు భారత అంతరిక్ష ప్రయాణానికి ఎలా కీలకంగా మారాయి? హిందూ మహాసముద్రంలో చైనా వ్యూహాలకు ఇది కొత్త సమాధానమా? గగన్యాన్ నుంచి 2040 చంద్రయాన్ మానవ యాత్ర వరకు భారత అంతరిక్ష వ్యూహం ఎలా రూపుదిద్దుకుంటోంది? నవభారత వైజ్ఞానిక శక్తి అంతరిక్ష దౌత్యం ప్రపంచ వ్యూహాత్మక సమీకరణాలపై ఇప్పుడు లుక్కేద్దాం. అంతరిక్ష రక్షణ రంగంలో ఖగోళ సరిహద్దుల వేదికపై శత్రుదేశాల గుండెల్లో దడ పుట్టిస్తూ నవభారతం సరికొత్త విశ్వ సార్వభౌమాధికారానికి అత్యంత ప్రతిష్టాత్మక సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ అత్యంత కీలకమైన దశకు చేరుకున్న తరుణంలో అంతర్జాతీయ అంతరిక్ష వేదికపై చారిత్రాత్మక జాక్పాట్ ఆవిష్కృతమైంది. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఈ మిషన్కు పూర్తి సాంకేతికత, రక్షణ కవచాన్ని అందిస్తూ ఆస్ట్రేలియా తన ఆధీనంలోని వ్యూహాత్మక కోకస్ దీవుల్లో భారీ స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్ను ఏర్పాటు చేయడానికి అధికారికంగా ఆమోదం తెలిపింది. ఇది కేవలం ఒక ద్వైపాక్షిక ఒప్పందం కాదు, అంతరిక్ష రంగంలో వాషింగ్టన్, బీజింగ్ లాబీల దృష్టిని ఆకర్షించిన నవభారత వైజ్ఞానిక మైలురాయి. అసలు ఈ వ్యూహాత్మక ఒప్పందం వెనుక ఉన్న సాంకేతిక విషయం ఏమిటంటే, గగన్యాన్ వ్యోమనౌక భారత ప్రధాన భూభాగ సరిహద్దులను దాటిన తర్వాత సెకనుకు సుమారు 7.8 కిలోమీటర్ల వేగంతో దక్షిణ హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో భూస్థాపిత కేంద్రాలతో కమ్యూనికేషన్ గ్యాప్లు ఏర్పడటం ఇస్రో శాస్త్రవేత్తలకు అతిపెద్ద సవాలుగా ఉండేది. అయితే అదే మార్గంలో వ్యూహాత్మకంగా ఉన్న కోకస్ దీవులు మన అంతరిక్ష నౌకా ప్రయాణ మార్గానికి అనుకూలంగా ఉండటంతో అత్యంత క్లిష్టమైన దశలో కూడా వ్యోమగాములకు నిరంతరాయ ట్రాకింగ్, కమ్యూనికేషన్ సదుపాయం లభించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సాగుతున్న భారత అంతరిక్ష దౌత్యానికి ఇది కీలక విజయంగా నిలుస్తోంది. అమెరికా, చైనా వంటి అంతరిక్ష శక్తుల మధ్య భారత్ సాధించిన ఈ గ్లోబల్ స్పేస్ భాగస్వామ్యం నవభారత వైజ్ఞానిక సామర్థ్యం, వ్యూహాత్మక ప్రణాళిక, అంతరిక్ష భద్రతను ప్రపంచానికి మరింత బలంగా చాటుతోంది. ఈ ఒప్పందం భారతదేశపు సరిహద్దు రక్షణకు, సముద్ర సార్వభౌమాధికారానికి ఒక అభేద్యమైన వ్యూహాత్మక బలంగా అవతరిస్తోంది. దశాబ్దాలుగా హిందూ మహాసముద్ర పరివాహక ప్రాంతంలో గూఢాచారి నౌకలు, నిఘా సబ్మెరైన్లతో భారతదేశాన్ని వ్యూహాత్మకంగా చుట్టుముట్టాలని ప్రయత్నిస్తున్న చైనా కదలికలకు కోకస్ దీవుల్లో ఏర్పాటు కానున్న స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్ కీలక ప్రతిస్పందనగా మారుతోంది. ఇప్పటి వరకు మాల్దీవులు, శ్రీలంక నౌకాశ్రయాల ద్వారా ప్రాంతీయ ఆధిపత్యాన్ని విస్తరించాలని ప్రయత్నించిన బీజింగ్కు క్వాడ్ భాగస్వామ్య దేశాల సమన్వయం కొత్త వ్యూహాత్మక సమీకరణాన్ని సృష్టిస్తోంది. కోకస్ దీవుల్లో భారత్ కోసం ఏర్పాటు కానున్న అధునాతన రాడార్, ట్రాకింగ్, మౌలిక సదుపాయాల వ్యవస్థ కేవలం గగన్యాన్ మిషన్కే పరిమితం కాదు. అంతరిక్ష పరిశోధనలతో పాటు దక్షిణ హిందూ మహాసముద్ర గగనతలం, సముద్ర రవాణా మార్గాలు, వ్యూహాత్మక కదలికలపై సమగ్ర పర్యవేక్షణకు కూడా ఇది బలమైన మౌలిక సదుపాయంగా మారనుంది. దీంతో భారత అంతరిక్ష భద్రతతో పాటు సముద్ర భద్రతా వ్యవస్థ కూడా మరింత పటిష్టం కానుంది. పాశ్చాత్య శక్తులు లేదా చైనా లాబీలు ప్రచారం చేస్తున్న అనేక వ్యాఖ్యానాలు భారత స్వతంత్ర వ్యూహాత్మక సామర్థ్యాన్ని తగ్గించి చూపే ప్రయత్నాలుగానే కనిపిస్తున్నాయి. అయితే అంతరిక్ష రంగంలోనూ భారత్ తన సొంత వ్యూహాన్ని స్థిరంగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఆస్ట్రేలియా భూభాగంలో భారత అంతరిక్ష మౌలిక సదుపాయాల విస్తరణ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తోంది. అదే సమయంలో హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత ఉనికిని మరింత బలంగా చాటుతోంది. గగన్యాన్ మిషన్ విజయానికి మాత్రమే కాకుండా భవిష్యత్తు చంద్రయాన్, మానవ అంతరిక్ష యాత్రలు, లోతైన అంతరిక్ష పరిశోధనలకు కూడా ఈ ట్రాకింగ్ వ్యవస్థ కీలక ఆధారంగా మారనుంది. అంతరిక్ష దౌత్యం, సముద్ర వ్యూహం, సాంకేతిక సామర్థ్యం ఈ మూడు అంశాలను ఒకే వేదికపై అనుసంధానిస్తూ ప్రపంచ అంతరిక్ష వ్యవస్థలో భారత్ తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందనే సంకేతాలను ఈ ఒప్పందం స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. పాశ్చాత్య లాబీల కుట్రలకు కాలం చెల్లింది. అంతర్జాతీయ ఆంక్షల పేరుతో సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరాకరిస్తూ గతంలో భారత్ను ఒంటరి చేయాలని ప్రయత్నించిన అగ్రరాజ్యాల వ్యూహాలు నవభారత ఆర్థిక చాణక్యం ముందు నిలవలేకపోతున్నాయి. ఈ కోకస్ ఐలాండ్స్ జాక్పాట్ డీల్ కేవలం సైన్స్ రంగానికే పరిమితం కాదు, భారతదేశాన్ని గ్లోబల్ కమర్షియల్ స్పేస్ మార్కెట్లో కీలక శక్తిగా నిలబెట్టే ఆర్థిక అవకాశాలకు ఇది నాంది పలుకుతోంది.
గగన్యాన్ మానవ సహిత యాత్ర విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా $100 బిలియన్ విలువైన శాటిలైట్ లాంచ్ మార్కెట్లో భారత్కు మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక స్పేస్ ట్రాకింగ్ నెట్వర్క్ అందుబాటులోకి రావడంతో భవిష్యత్తులో నాసా, యూరప్ అంతరిక్ష సంస్థలు కూడా తమ దక్షిణ గగనతల మిషన్ల కోసం భారత గ్రౌండ్ స్టేషన్లు, ఇస్రో మౌలిక సదుపాయాలను వినియోగించే అవకాశాలు విస్తరించనున్నాయి. దీని ప్రభావంతో దేశీయంగా ఉన్న ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లు, ఏరోస్పేస్ తయారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ నెట్వర్క్లకు అంతర్జాతీయ అవకాశాలు మరింత పెరగనున్నాయి. దీంతో లక్షలాది మంది భారతీయ యువ ఇంజనీర్లకు ఉపాధి అవకాశాలు విస్తరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని విధానాలు కేవలం సోషల్ మీడియా ప్రకటనలు, తాత్కాలిక ఆర్థిక రాజకీయాలకే పరిమితమవుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్పేస్ సప్లై చైన్లో భారత పరిశ్రమలకు మరింత అవకాశాలు కల్పించే దిశగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇది నవభారత ఆర్థిక సార్వభౌమత్వానికి మరో నిదర్శనం. ప్రపంచం క్రమంగా మారుతోంది. నవభారత వేగం పెరుగుతోంది. ఆధునిక ప్రపంచ రక్షణ, వైజ్ఞానిక రంగాల్లో కేవలం ప్రచార రాజకీయాలతో లేదా అగ్రరాజ్యాల బెదిరింపులతో ఏ దేశాన్ని శాశ్వతంగా ప్రభావితం చేయలేమనే విషయాన్ని ఈ వ్యవస్థ మరోసారి స్పష్టం చేసింది. కోకస్ దీవుల్లో లభించిన ఈ ట్రాకింగ్ సదుపాయం భారతదేశపు దీర్ఘకాలిక టెక్నాలజీ సార్వభౌమత్వానికి, అలాగే 2040 నాటికి చంద్రుడిపై భారత వ్యోమగామిని పంపాలనే అంతరిక్ష లక్ష్యానికి ఒక పటిష్టమైన మైలురాయిగా మారుతోంది. రష్యా, అమెరికా, చైనా వంటి దేశాల సరసన భారత్ కూడా ప్రపంచ అంతరిక్ష వ్యవస్థలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అవసరమైన గ్లోబల్ ట్రాకింగ్ ఆర్కిటెక్చర్కు ఈ ఒప్పందం బలమైన పునాది వేస్తోంది. దౌత్య పరిపక్వత, సాంకేతిక సామర్థ్యం, క్షేత్రస్థాయి స్థిరత్వం కలిగిన దేశాలే అంతర్జాతీయ వేదికపై దీర్ఘకాలిక నాయకత్వాన్ని ప్రదర్శించగలవని భారత్ మరోసారి నిరూపిస్తోంది. ఈ ఉమ్మడి ప్రాజెక్టు ద్వారా ఒకవైపు అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యం మరింత విస్తరిస్తుండగా, మరోవైపు అంతర్జాతీయ విపత్తు నిర్వహణ, సముద్ర వాతావరణ హెచ్చరిక వ్యవస్థలు, శాస్త్రీయ పరిశోధనల్లో కూడా భారత్ కీలక భాగస్వామిగా ఎదిగే అవకాశాలు బలపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ భూమి, ఆకాశం, అంతరిక్షం, పారిశ్రామిక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టించే దిశగా ముందుకు సాగుతోంది. బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థ వేగంగా రూపుదిద్దుకుంటున్న ప్రస్తుత తరుణంలో వికసిత్ భారత్, సురక్షిత భారత్ సంకల్పంతో కొనసాగుతున్న ఈ వ్యూహాత్మక వైజ్ఞానిక ప్రయాణం భారతదేశాన్ని ప్రపంచ అంతరిక్ష శక్తిగా మరింత బలోపేతం చేసే దిశగా సాగుతోంది. కోకస్ దీవుల స్పేస్ ట్రాకింగ్ ఒప్పందం కేవలం ఒక సాంకేతిక సహకారం మాత్రమే కాదు. గగన్యాన్ విజయానికి, భారత అంతరిక్ష భద్రతకు, భవిష్యత్తు మానవ అంతరిక్ష యాత్రలకు బలమైన వ్యూహాత్మక పునాది. హిందూ మహాసముద్రం నుంచి అంతరిక్షం వరకు భారత్ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటున్న సంకేతం ఇది. వికసిత భారత లక్ష్యంతో శాస్త్రం, సాంకేతికత, దౌత్యం, జాతీయ భద్రతను సమన్వయం చేస్తూ భారతదేశం ప్రపంచ అంతరిక్ష శక్తిగా ముందుకు సాగుతున్న ప్రయాణాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.